హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నా పేరు శివ్. నేను చాలా 5 years నుంచి యూట్యూబ్లో చేయాలి అని నాకు ఒక బ్లాగ్స్ అని లేదా కరెంట్ అఫైర్స్ గురించి స్పోర్ట్స్ మీద అన్నీ చేద్దాము నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. బట్ ఐ కుడెంట్. ఎన్నో కారణాలు ఉండే, దానికి ఎన్నో రీజన్స్ ఉండే. బట్ నౌ ఐ థింక్ నేను దుబాయ్కి వచ్చి నా ఇట్స్ బిన్ లైక్ 6 months, డౌన్ ద లైన్ 6 to 8 months అవుతుంది. ఐ మీన్ 6 to 7 months కంప్లీటెడ్. సో యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియో నేను ఇది ఉండొద్దు అనుకున్నాను. నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నెక్స్ట్ వీక్లో ఉంది. దాని గురించి కొంచెం రివ్యూ తీసుకుందామని నేను బయట తిరిగిన. బట్ సీరియస్లీ గైస్, ఇది నాకు ఎలా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. డ్యూ టు ద ప్రెజెంట్ ఫ్యూ ఆఫ్ ద మీడియా హౌసెస్ వల్ల మన ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనని ఒక కమెడియన్ లాగా చూస్తారు అన్నట్టు. అంటే బేసిక్గా చాలా కమెడియన్ లాగా చూస్తారు. అంటే మాట్లాడుతుంటే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ వాళ్ళు అంటే ఇప్పుడు నేను స్పెక్యులేట్ చేసినట్టు అవుతుంది టాపిక్. బట్ ఐ హ్యావ్ టు స్పీక్. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ది అదే మన పుల్వామా అటాక్ అయింది తీసుకోండి. అటాక్ అయిన తర్వాత వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ అయినాయో ఆ కాన్సిక్వెన్సెస్ మీద మన వాళ్ళు మాట్లాడిందంతా చాలా మిస్టేక్స్ ఉండేవి. అది అందరికీ తెలిసిందే. మన గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, మన మీడియా అంతా ఒకటి చూపిస్తుంది. అది లాహోర్లో బాంబ్స్ వేసాడు, కరాచీలో అది అయిపోతుంది అంటే కొన్ని నేను దిస్ ఈస్ బీయింగ్ మై రియలీ ఫస్ట్ వీడియో. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎ కాపీరైట్ స్ట్రైక్ ఆర్ డోంట్ వాంట్ టు get any mistakes. I just wanted to do a pure video and okay, coming back to the point. So చాలా కరెంట్ సిచ్యువేషన్స్ అయితే యాజ్ దుబాయ్లో ఉన్నట్టు చూసి అయితే మనం ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం చాలా ఇష్యూ ఉంది. నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. ఇది కింగ్ రూల్ కంట్రీ, కానీ ఎక్కడ కూడా కింగ్ రూల్ అనే ఫీల్ అనిపించదు. అంటే ఫ్రీడమ్ అంతే ఉంది. లైక్ 2 o'clock నైట్, 3 o'clock నైట్ కెన్ రోమ్ అరౌండ్. ఆ సెక్యూరిటీ ఉంది, కింగ్ రూల్ ఉంది. సీరియస్గా మన దగ్గర డెమోక్రసీ అని చెప్పి డెమోక్రసీలో ఒక కింగ్ రూల్ స్టైల్ రూలింగ్ అవుతుంది. సరే పోనీ అది కింగ్ రూల్ స్టైల్ రూలింగ్లోనన్నా ఏదన్నా క్లారిటీ ఉందంటే అది లేదు. ఇట్స్ జస్ట్ ఒక అంటారు కదా, బబుల్ ఒకటి క్రియేట్ చేసేసుకొని ఆ బబుల్లో వాళ్ళ మనుషులే మాట్లాడి వాళ్ళకు ఎక్కువ సిస్టమ్ చేసి సీరియస్గా నేను ఏంటంటే ఐ డోంట్ వాంటెడ్ టు కమెంట్ ఆన్ లెఫ్ట్ ఆర్ రైట్. ఐఎమ్ అగైన్ నేను అదే చెప్తున్నాను, దిస్ బీయింగ్ మై ఫస్ట్ వీడియో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఆన్ ఎ గుడ్ నోట్. నిజంగా చెప్పాలంటే నేను అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫీడ్బ్యాక్ తీసుకుందామని అన్నా. సో డౌన్ ద లైన్ నేను ఫస్ట్ కరామాలో ఉంటాను నేను. సో కరామాలో కొంచెం పాకిస్తానీస్ ఎక్కువ ఉంటారు అన్నట్టు. సో ఐ వాంటెడ్ టు టేక్ బికాజ్ అక్కడ పోయి అడిగితే వాళ్ళు అన్న కామెడీ చేసిరు అన్నట్టు. నీ మీడియా హౌజులు మా మీద చేసిరు అంటే మరి ఇప్పటిదాకా లాహోర్లో బాంబులు ఏడున్నాయి, ఇంకా రాలేదు, ఎప్పుడొస్తాయి, కరాచీ పేలిపోయిందని చెప్పారు, ఏడా పేలిపోయింది అని అట్లా జోక్గా మాట్లాడితే నాకు డైజెస్ట్ కాలేదు. సో నేను ఆ టాపిక్ని పక్కన పెట్టి సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా ఐ డెఫినెట్లీ ట్రై. I working for a trading company here. So I basically try at least daily ఒక్క వీడియో something related to very related to current affairs, or it's with the pure information, not that ఏదో డౌన్ ద లైన్ ఒక మనిషి వస్తుంది ఈ మధ్య ఏదో కూర్చొని ఒక మైక్ పెట్టుకొని. అఫ్కోర్స్ ఆయనని ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎప్పుడైతే
స్టైలింగ్ వీడియోస్ చేస్తుండే, అంటే ఫ్యాషన్ వీడియోస్ చేస్తుండే. ఐ యూస్ టు ఫాలో సీరియస్గా చెప్పాలంటే. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, మళ్ళీ అదే చెప్తున్నాను, బీయింగ్ మై ఫస్ట్ వీడియో. సారీ మీకు ఏదైనా సౌండ్ వస్తుందంటే దేర్ ఇస్ సమ్ సివిల్ వర్క్ హ్యాపెనింగ్. ఐఎమ్ స్టేయింగ్ అట్ మై బాస్ ప్లేస్ నౌ. వచ్చాడు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, కూర్చొని అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా కొంచెం ఇన్స్పిరేషన్ అనిపించింది. సో ఈజ్ ఇంట్రడ్యూసింగ్ చాలామందికి ఏ టైర్లో, బీ టైర్లో డౌన్ ద లైన్ చాలామందికి డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతుంటాను. బట్ దెన్ సడన్లీ హీ స్విచ్డ్ అలాట్ అండ్ ఈస్ గివింగ్ ఎ రియలీ రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ డెంట్ లైక్ అగైన్. సో నేనైతే 100% ఐ గివ్ ఇట్ right information on present situations, current situations. వ్లాగ్స్ చేస్తాను. ఏదైనా దుబాయ్ మాల్ పోతే దుబాయ్ మాల్లో ఎట్లుందో సిచ్యువేషన్, లైక్ అరామా ఫుడ్ జాయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా డైలీ రొటీన్ది కూడా ఏదైనా వ్లాగ్స్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ గో, నేను ట్రేడింగ్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ విజిట్ దుబాయ్ మున్సిపాలిటీ ఆఫీస్ ఆర్ దుబాయ్ పోలీస్ ఆఫీస్, వీ డూ ట్రేడింగ్స్, వీ డూ సర్వీసెస్ ఫర్ దేర్. సో వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేసినప్పుడు with their permission, if they allow me to take few photos and little video, I'll definitely take a bite and definitely see that it syncs with the video what I'll be sharing. Sorry once again, please, definitely ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. చాలామందికి అందరు ఛాన్సెస్ ఇచ్చారు, చాలామందికి opportunities ఇచ్చారు. సో ఐ ఆల్సో లుకింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ జస్ట్ మై పర్సనల్ వాట్ ఈస్ రిక్వెస్ట్, అంతే అండి. సో ఐఎమ్ ష్యూర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఎవరికైనా మంచి వాళ్ళకి షేర్ చేస్తే ఐ విల్ బి రియలీ హ్యాపీ. అండ్ ఆల్వేస్ నాకు యూట్యూబ్ మీద అవగాహన, లేకపోతే యూట్యూబ్ మీద ఎప్పటికీ ఈరోజు ఈ వీడియో తీయడానికి కూడా ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఐ హ్యావ్ టు టెల్ వెరీ ఆనెస్ట్లీ, నాకన్నా చాలా చిన్న ఉంటాడు అబ్బాయి, ధ్రువ్ రాఠీ అని, దట్ గై. అండ్ బీయింగ్ ఆనెస్ట్ అని ఒక సత్య అని ఉంటుంది. దిస్ గైస్ ఆర్ క్రేజీ. దే డూ, ఐ మీన్ ధ్రువ్ రాఠీ ఈజ్ రియలీ సిస్టమాటిక్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ విత్ దిస్ టీమ్, వాట్ ఈ షేర్స్. డెఫినెట్లీ నేను కూడా అంత డేటా మనం షేర్ చేయొచ్చు, సిస్టమ్ విత్ ద డేటా. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆ డేటా తీసుకున్నా. నౌ వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, డెఫినెట్లీ ఐ స్పీక్ ద ట్రూత్ అండ్ విత్ ద రైట్ డేటా. ఎందుకంటే ఇప్పుడు ఏఐలో వాట్ ఎవర్ ఐ స్పీక్, ఇఫ్ యూ ఫైండ్ మిస్టేక్, మీరు కానీ 100% చాట్ జీపీటీలో లేకపోతే ఏదైనా ఒక ఏఐ సాఫ్ట్వేర్లో చెక్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి షేరింగ్, దట్ విల్ బి చెక్డ్ డెఫినెట్లీ. ఇప్పుడైతే టీమ్ గేమ్ అనేది సీన్ లేదు ఫస్ట్ కాబట్టి, డెఫినెట్లీ ముందు చూద్దాం అది ఏమవుతుందో. కానీ ఫస్ట్ అయితే ఐ వాంటెడ్ టు స్టార్ట్. సో ఐ వుడ్ డెఫినెట్లీ థ్యాంక్ ధ్రువ్ రాఠీ అండ్ బీయింగ్ హ్యూమన్ సత్య, బీయింగ్ హానెస్ట్ సత్య. అండ్ రియలీ వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫస్ట్. అండ్ ఐ ఆల్సో follow News Laundry. That is also a really great platform where I get a lot of information. Thanks once again. So for now I'm signing off. Hope my video is little introduction, little informative, and let's see. So next video I'll be doing a vlogging tomorrow because now I'm with my boss. So we take a service apartment on Atikada. So whatever it is, whatever we cook, I'm like whatever we cook adan mira idanna I'll do a good video. Also I'll try to do a current affairs video tomorrow, do a vlog video, some if I
do visit to Dubai Mall or Emirates Mall or some other place. Okay, so this is my goal. Once again, thanks once again. My చూస్తుండొచ్చు video is very raw. This will be like this on the YouTube only. There won't be any edits, cuts అనేది ఉండదు. I wanted to keep it more raw. So let's see how it comes. I don't want to do editing, చాలా ఎడిటింగ్ చేసి I don't want to make it clumsy. అది స్టార్టింగ్ కాబట్టి లెట్స్ సీ దట్ కొన్ని రోజుల తర్వాత. థ్యాంక్ యూ.